హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటీ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. దోస్తులు ఈ మధ్య మార్నింగ్ పెట్టిన వీడియో గానీ ఈవినింగ్ పెట్టిన వీడియో గానీ చాలా బాగా రెస్పాన్స్ ఇస్తారు దోస్తులు. చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా పెట్టిన ప్రతి వీడియో కూడా లైకులు అయితే చాలా బాగా వస్తున్నాయి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వీడియో పెట్టగానే మేము వ్యూస్ ఎంత వస్తున్నాయి ఏం కథ చూడం దోస్తులు. తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఈవినింగ్ చూస్తాము. మార్నింగ్ పెట్టిన వీడియోకి ఎంత వ్యూస్ వచ్చినాయి, ఎంత లైక్లు వచ్చినాయి, ఎన్ని హై పాయింట్స్ ఇచ్చారు అని చూస్తాము. ఈ మధ్య అయితే చాలా ఖుషి అవుతుంది. మా హస్బెండ్ కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా మేము ఇంత కష్టంగా చేసినా కూడా మీరు ఇష్టంగా చూస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇలానే సపోర్ట్ చేయరు దోస్తులు. మేము చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎంతో కష్టపడి చాలా ఎఫర్ట్స్ పెట్టి మరి అవుట్పుట్ అనేది తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు సపోర్ట్ చేయండి. ఇల్లరికి పనులు సిరీస్ కంటిన్యూ చేయండి పెంటక్క. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనేది చాలా మంది కామెంట్ చేశారు. ఇక అందుకొరకు ఇదే సిరీస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయలేడులా. ఇంకా సపోర్ట్ చేయండి ఎంతగానో సపోర్ట్ చేయాలి పెంటక్క అని అనుకుంటారా? సారీ దోస్తులు, తప్పుగా అనుకోకండి. ఇంకా మాకు అప్పటికంటే ఈ మధ్య వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి చాలా మందికి ఇష్టపడుతున్నారు, మన వీడియోస్ అనేది నచ్చుతున్నాయని మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సరే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా, ఈ బొమ్మ గట్టె చీర ఎంత బాగున్నదో. కలర్ అయితే చాలా ముద్దుగున్నది. ఆయన నా కోడలికి ఏం సెట్ కాదు. తెల్లగా బుర్రగా నాలెక్కుంటే సెట్ అవుతుండే. జర కర్రె కర్రె ఉన్నది కదా. ఈ సొంటి డార్క్ కలర్ లేసే ముద్దు ఉండదు. ఓ అమ్మో, గిదేమో ఆఫర్ చీరలు ఉన్నట్టున్నాయి. అగో స్టాక్ అంత అయిపోయినట్టుంది. అందరు తీసుకుపోయి రయ్యింది. ఓ బుజ్జి, ఈ చీరలు ఎంతమ్మా ముద్దు కొడుతున్నాయి. అచ్చం పట్టు చీరలు లెక్కనే కొడుతున్నాయి. ఎన్ని వేలు తల్లి? అవి వేలు కాదంటీ, 900, 1100, 1200 ఇట్లనే ఉంది. లాస్ట్ కు 1900 దాకా ఉన్నాయి ఆంటీ. తీసుకుంటారా చెప్పండి, తీసుకోండి. ఓయమ్మో, నిజం చెప్పు బుజ్జి. 19,000 అంటున్నావా, 1800 అంటున్నావా? నిజం చెప్పు. నువ్వు సరిగ్గా అంటలేవా ఎట్లా? నాకే సరిగ్గా వినిపిస్తలేవా? అరే నేను సరిగ్గానే అంటున్నా, నువ్వు సరిగ్గానే వింటున్నావా ఆంటీ? అవి 1900 వరకు లాస్ట్ ఉన్నాయి. 900, 800 నుంచి కూడా ఉన్నాయి ఆంటీ. పట్టు చీరలు సెమీ పట్టు అంటారు, కొంచెం తక్కువ రేట్లు ఇప్పుడు కొత్త మోడల్ వస్తున్నాయి. చూస్తాను సేమ్ పట్టు చీరలు లెక్కనే కుడతాయి. ఇక బట్ట మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటది. చూడండి ఒకసారి. ఓయమ్మో, అచ్చం పట్టు చీర లెక్కనే ఉన్నాయి. ఇదేం కథ, ఇదేం చిత్రము. గిసొంటి చీరలే ఇప్పటిదాకా నా కోడలు తీసుకున్నది 10,000 కానించి తక్కువ ఇస్తలేరు. 15,000 అంట. అమ్మో మర్చిపోయినా, 15,000 అంట. మరి ఇదేంది రాత్రినే కొడుతున్నాయి. జరుండు నా కోడల్ని పిలుచుకొస్తా. గిసొంటివి అయితే బాగుండరా. మంచిగా 10-12,000 దాకా మిలుగుతాయి కదా నాకు. మీ ఇష్టం ఆంటీ, చూడండి మరి తీసుకురప్పండి ఎవరినో. జరుండు బిడ్డ, ఇప్పుడే వస్తున్నా. అమ్మా ఏడున్నావే, ఏడేం తీస్తున్నావు? అందరు ఆడుంటే. అందరు ఏడున్నారమ్మా? బిల్లింగ్ కౌంటర్ దగ్గర బిల్ వేపిస్తున్నదే. నువ్వు ఉంటేనే వేపిస్తారు కదా, మరి పైసలు ఎవరు కడతారు? నా అడుగు తప్పు. నా గీడేం చేస్తున్నావు మళ్ళా? వద్దు బయటకైతే వర్రీ అన్నావు. మరి నువ్వు ఒక్కదాన్ని ఏం చేస్తున్నావే? ఏ ఆగు బిడ్డ, వదిలేను వాళ్ళ అమ్మను అందరినీ రమ్మని పో ఒకసారి. లేకుంటే వదిలేను ఒక్కదాన్ని పిలుచుకురాపో. ఇగో గీడ నయనకాల బట్టలు అమ్ముతున్నది పోరి. అగో ఆఫర్ చీరలు అంట, మస్తు ఆఫర్లు అంట, ఆషాఢం సేల్ అమ్ముతున్నారంట. ఓయమ్మో, మంచి మంచి పట్టు చీరలు సగ్వకే ఇస్తుర్రు. 100లలో ఉన్నాయి, వేలలో కాదు. అచ్చం ఇప్పటిదాకా తీసుకోలే మీరు? గట్లనే ఉండేరా అంటే. అమ్మా నువ్వు అగ్వసగ్వమా చూడకే, అదంతా ఆగమాగం ఉంటది బట్ట. ఎందుకమ్మా ఎవరు తీసుకొని చీరలు, డ్యామేజ్ చేసిన చీరలు అవన్నీ కాడ క్లియరెన్స్ సేల్ అమ్ముతారు ఎట్లా ఆఫర్గా. నువ్వెందుకమ్మా గట్ల చేస్తున్నావు? మంచి చీరనే తీసుకున్నావు కదా, అదే బిల్లు చెప్పిద్దిరా. మళ్ళీ అగ్వసగ్వ చేస్తానంటావు. మళ్ళీ ఆపసిస్తావా ఎట్లది? అరే ఎందుకు లతమ్మ గట్ల కయ్య మొత్తుకుంటావు? గన్ని వేల చీర ఎక్కడా, ఇదెక్కడా చెప్పు. అన్ని వేలు మిగిలినట్టే కదా మనకు. దేనికి ఒకదానికి అయితే కదా పెళ్లిళ్ళ ఖర్చులు మస్తుగా ఉంటాయి. నీకేమెరక ఊకో. అచ్చమ్మ ఇప్పటిదాకా తీసుకున్న పట్టు చీరలు లాంటివి ఉన్నాయి. రమ్మని పోదు, నేను ఇప్పిస్తా గానీ. అవునా, ఇప్పిస్తా లేకుంటే లేదు. నువ్వైతే రమ్మని పో. ఏమ్మా ఎంత ముద్దుగున్నాయి చీరలు. అమ్మా వాళ్ళు తల్లి పిల్లలు వాళ్ళందరూ వీడికే ముఖం మార్చిర్రు. మేము మంచి చీరలు తీసుకోమంటే అగ్గలు చూస్తుంది మా అత్త అని అందరు ఎట్లను అంటుర్రు. నడువమ్మా గలీజ్ ఉంటది మళ్ళీ అట్లా చెప్తే. నువ్వు ఎందుకు ఇట్లా లేక్ శాతాలు చేస్తున్నావు? ఈ అమ్మ ఆగో పొల్ల చూడే ఎట్లా చేస్తుందో. మరి పైసా పెడితే తెలుస్తుంది బిడ్డ. రూపాయి ఎంత కష్టం చేస్తే వస్తున్నాయి చెప్పు అన్నకు. ఊకనే చెట్లకి రాళ్ళు పడుతున్నాయి. ఈ అవ్వ పొల్లకి నవారయ్యా. అమ్మా నువ్వు విద్య దియ్యకే, ఆ షాపింగ్ వాళ్ళందరూ నిన్నే చూస్తుర్రు, మనల్ని చూస్తుర్రు. నాడు నువ్వు ఫస్ట్ బిల్లింగ్ చేపిద్దురా, లేకుంటే పైసలన్నీ నేను బిల్లింగ్ చేసి మాపోతా. నువ్వు ఎట్లా అన్నారా, బస్ కన్నారా ఇంటికి? అమ్మో నేను పైసలు ఇస్తే నన్ను ఇచ్చి పెట్టిపోతారు. వాళ్ళు ఉన్నారమ్మా, జరుండి వస్తున్నా గాని. అవును మరి నువ్వు వేడి తీసుకుంటావు. నాకేమొద్దమ్మా, చీరలొద్దు ఏమొద్దు. నేను ఉన్న డ్రెస్సులలోనే తిరుగుతా గానీ ఏమొద్దు, నాకు అవసరం లేదు. నువ్వు ఇప్పించినట్టే నేను కొనుక్కున్నట్టే పాటు. అయ్యో ఎందుకు మమ్మీ అట్లా అంటున్నావు?
పా తీసుకుందు పా, మరి గిన్నెలు అన్న నువ్వు తీసుకుందు పారా, మంచిగుండే ఈ వందలల్లా ఎందుకురా 5,000 పెట్టి చీరలు చెప్పు. ఉత్తగా 4 బాలవాడు ఉంటాయి. ఈ అవ్వ వచ్చేది ఉంటుందా పోయేది ఉంటుందా దాంతో, నాడు తీసుకుందిరా బాగున్నాయి. అరే అమ్మ మంచిగా ఉండయ్యే బట్టలు, నేను చెప్తున్నవేంది నువ్వు కయ్య మొత్తుకుంటావు. ఓ బుజ్జి, ఓ కళ్ళద్దాలు పెట్టుకున్న పిల్ల, ఓ అమ్మ, ఇగో ఈడున్న చీరలు నువ్వు ఇప్పదాకా చూపియరే, గవంట ముద్దుగా లేవారా, నా బిడ్డకు ముద్దు కొట్టదా చెప్పు, తెల్లగానే ఉన్నది కదా పొల్లా, మంచిగా కొట్టేయారా చెప్పు, జరా నువ్వు చెప్తాను ఇంటదేమో. ఒక్కసారి చూడండి మేడం, మీకు నచ్చిందే తీసుకోండి, ఒక్కసారి చూతురండి, క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయిలే, ఇంకెవరు పైసా తగ్గట్టు బట్ట ఉంటది, ఒక్కసారి చూసుకోండి, నచ్చకుంటే వెళ్ళిపోండి, నచ్చితే తీసుకోండి. అరే వద్దమ్మా, ఓ చెల్లె వద్దు వద్దు తల్లి నాకు, అమ్మ నడువే, నువ్వు ఇప్పిస్తే పట్టు చీరిప్పి 5,000 పెట్టి, లేకుంటే వద్దే వద్దు నాకు, నడువే, లేకుంటే ఆ కిలోలే కమ్ముతురంట సన్న చీరలు, అన్ని గుండు గుత్త 2 కిలోలు తీసుకుని అందరికి పంచి పెట్టరాదు, నిమ్మలంగా పని అయిపోతుంది, 1000 రూపాయలల్లా అందరి పని అయిపోతుంది. సరే తీ బుజ్జి, వద్దంట తీ, అమ్మో నా బిడ్డ ఏం కథలు పడుతుంది అనుకుంటున్నావు, ఏమొద్దు తీ అమ్మ, ఏవో ఒకటి అనుకుంటదేమో తీ. సరే సరే నడుపా, మళ్ళీ బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఈ చీర తీసుకోలే మేము వేరేది తీసుకున్నామని వేరే వేసి పాడగలల్లా, అన్ని వేలు నేనేడ తెచ్చి కడతా, అద్దరగానే బాగా చేస్తారు ఈ షాపింగ్ మాల్లు. సరే నడివే, వస్తున్న పా, ఎవరో ఫోన్ చేస్తుర్రు. ఆగో మా చిన్నోడే ఉన్నట్టుండు, నయమే ఇప్పుడు ఫోన్ చేస్తుండు, ఇంక ఇన్ని పైసలు ఫోన్ పే చేస్తే బాగుండు, తక్కువ పడ్డాయని అడుగుతాగు. హలో హలో, అయ్యమ్మో సిగ్నల్ లేదా ఏంది షాపింగ్ మాల్ లోపల, లోపలికి వచ్చిన. హలో చిన్నోడా, వినిపిస్తుందా రా పోను? ఇప్పుడు వినిపిస్తుందమ్మా, ఏడున్నరే? గీడనే ఉన్నాం బిడ్డ, మాంగళ్యం షాపింగ్ మాల్లో ఏమో అంటారు దిల్సుఖ్ నగర్ లా, గాడున్నాం. అవునా, మరి అయిపోయిందా తీసుకున్నారా? తీసుకున్నాం అయిపోయిందిరా, ఇక ఎల్లుడే. అవునా, మరి మంచి చీర తీసుకున్నావా అని? ఆమెకు నచ్చిందా, మీ కోడలకు లేదా? ఓ నచ్చిందయ్యా, ఆమె వేరే వేరే పట్టు చీరలు అడుగుతుంది, ఆమె నచ్చిందే ఇప్పించిన, ఎంతైతే ఏముంది పా, నా ఉన్న ఒక కోడలకు ఎంతనైనా పెడతా. అదే 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 అంటున్నమ్మా, మళ్ళీ ఆమెకు నచ్చింది ఇప్పియకుంటే అలుగుతుంది, ఇక ముందే మనం ఇప్పించే ఫస్ట్ చీర గిదే కదా, మంచిదిప్పి ఒక 25,000 ఇప్పియమ్మా. అరే 25,000 కానీ 40,000 కానీ ఎన్నైనా కానీ ఆమెకు నచ్చిన చీర 15,000 తీసుకున్నదిరా, ఇక గదే ఇప్పిస్తున్నా, అదే నచ్చిందంట ఆమెకు. ఓ అంతేనా, 15,000 తీసుకున్నా అదే. సరే సరే, మరి జాకెట్కి ఎంత అవుతాయో ఇక మంచిదేపి. సరేనా, 10,000 లేపియే. మంచిది నువ్వేం టెన్షన్ పడకరా, ఏమైనా పైసలు అవసరం ఉంటే ఫోన్ పే చేయమంటది, సరేనా? మంచిదమ్మా, బావకు ఫోన్ చేస్తే బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్నా వాళ్ళు ఇంకా రాలేదు అని చెప్తున్నాడే. సరే బిల్లింగ్ చేసి ఆ బిల్లు బావ చేతిలోనే పెట్టు, సరేనా? సరే రా, బావ చేతిలోనే పెడతా, బావ మీద మర్యాదలు, బావ మీద నమ్మకం బాగా పెరుగుతుంది కదా నీకు. అట్లా కాదే, పైసలు ఎంత ఖర్చు అయినాయి ఏం కదా, జర లెక్క తెలవాలి కదా, ఇక నీకు ఇస్తే ఆగమాగం అయితే అని జర్రా, అంతే, ఇంకేం లేదు. అంటే మరి నాకెందుకు ఇచ్చినవురా, నాకు ఇస్తే ఆగమాగం అయితే అని నీకు ఎరకనే కదా, మరి మీ బావ చేతిలోనే పెట్టకపోయినావా, మీ బావని ఖర్చు అంతా చూసుకోమనకపోయినావా, నాకెందుకు ఇస్తుంది? అబ్బా, నువ్వు ప్రతిదానికి అట్లా చెయ్యకే, ఎట్లయితే ఏముంది కానీ బిల్లు కాగానే బావ చేతిలో పెట్టని చెప్తున్నా. మంచిది. అమ్మా, ఆకలి కొని ఉండొచ్చు, ఏమన్నా తినుర్రే, బిర్యానీ ఇట్లా తినరా అట్నే. ఓ అమ్మో, బిర్యానీకి పైసలు లేవు నాయన నా దగ్గర, మరి ఫోన్ పే చేస్తావా? అరే నేను ఇచ్చిన పైసలలో సరిపోవా అని, సరిపోకుంటే ఫోన్ పే చేస్తా గానీ తినరారి. ఇక ఎవరెవరు వచ్చిర్రు, ఆళ్ళు ఎంతమంది వచ్చిర్రు? ఎంతమంది వచ్చిర్రు? 4 వచ్చిర్రు నాయన, వాళ్ళంటే ఇంక 2 తోలుకొని వచ్చిర్రు, అవసరమారా? మనము మన ఇంటోళ్ళమే రాలేదా, వాళ్ళైతే అందరినీ తోలుకొని వచ్చిర్రు, వాళ్ళందరికీ తిండి దింపాలంటే నా నుంచి కాదు నాయన, సప్పదాకా పోయి ఇంటికాడ వండుకొని తింటారేమోతి, మనకెందుకు వచ్చిన బాధ, ఊకో. అరే పోనీ తీయే, బట్టల కోతే గట్ల 4 ఎంట పెట్టుకొని వస్తారు, ఈ అవ్వ నీకంటే ఎవ్వరు లేరు, నీకు ఎవ్వరంటే పడదు కదా, అందుకే తోలుకొని రాలేదు, ఇంకా వాళ్ళకి అందరితోని జరా చుట్టరికం బాగున్నట్టు దోస్తానా, అందుకే తోలుకొని వచ్చిర్తి. పోనీ అందరికి ఏమైనా తినిపియే. మంచిది తినిపిస్తా, నువ్వైతే పెట్టేయి. ఆ ఆగో మా ఊడు చూసినావు, ఏం తిన్నారో ఏం కథనో అని అత్తగారి మీద బాగా గుంజుతున్నది, అత్తగారి కోసం ఎన్ని పైసలైనా ఖర్చు పెడతాడు వీడు, పెళ్లి కాకముందుకే గిన్ని ఖర్చులు అంటే, పెళ్లి అయినాక ఇంకా పెళ్ళం ఎన్నెన్ని ఖర్చులు పెట్టిస్తుందో నాకు ఎరకలేకుండా, ఈ అవ్వ అని నటేట్లా ముంచుతాటే ఉన్నది, అన్ని వేల జీతం తీసుకొని ఆగమాగం చేస్తుందో, మరి తెచ్చిన జీతం అంతా నా చేతిలో పెడుతుందో. మేడం ఏమైనా చీరలు తీసుకుంటారా లేదా మేడం? మీరు తీసుకునే తక్కువ నట్టుని ఫోన్లు మాట్లాడు, అక్కడ ఇక్కడ గట్టిగా మొత్తుకున్నాడు బాగున్నట్టుంది, మా సారు సీసీ కెమెరాలో చూసి తీర్తాడు మేడం, నడువురు మరి. అయ్యో నడుస్తున్న ఆగరాదు బుజ్జి, 15,000 చీర తీసుకున్నా, అంతకంటే ఎక్కువ తీసుకోవాలా? అబ్బో బాగున్నారమ్మా. అట్లా కాదు మేడం, కస్టమర్స్కి ఏం కావాలని అడగాలి మేము,
ఇక ఏం వద్దని అంటారు కదా, మరి ఎందుకు ఇక్కడ వెయిట్ చేసుడు? బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి. అరే వెళ్తా ఆగు బుజ్జి, జర పని ఉన్నది. ఫోన్ లాగా వాట్సాప్ లల్లా మా ఊళ్ళో ఏమేమో స్టేటస్లు పెడుతురు, జర చూస్తున్నా రాదు. అబ్బా స్టేటస్లు చూస్తానికి ప్లేసే లేదా మేడం, ఈడనే చూడాలా మీరు ఇప్పుడు? అరే ఈడైతే జర ప్రశాంతంగా ఉందమ్మా. జర బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే చాలా మంది ఉంటారు కదా, నన్ను ఏడ చూడనిస్తారు? జర ఉండరాదు. మళ్ళీ బయటికి పోతే ఓ సిటీలో కయ్యా కయ్యా లొల్లే లొల్లి. ఆ హారన్న సపడకు నాకేడు వినిపిస్తుంది. సరే సరే మేడం. ఆగో మళ్ళొవర్రా ఫోన్ చేసేది? మా బుజ్జే ఉన్నట్టుంది. ఈ లతమ్మ గీడికి ఇన్నే ఉండి ఫోన్ చేస్తదేమ్రా, దానికి దవాకున్నదా? అమ్మా ఏడున్నవే, ఇంకా వస్తలేవు, నడువు లేట్ అవుతుంది. అగో ఈ షాపింగ్ మాల్లో ఒకటే అంటుర్రు, ఇంకెంతసేపు అమ్మా బిల్లింగ్ చేస్తాను కూడా అని అంటుర్రు, నడువే. అరే ఆగరాదు రే, ఇక 15,000 రూపాయలు మీ దగ్గర లేవా? ఉంటే కట్టరాదు, నేను వచ్చి నాకు ఇస్తా గాని. ఓ అమ్మో అవుతలేరు. ఏంది 15,000 అంటే మామూలు అనుకుంటున్నావా? అని మా దగ్గర ఇక్కడివి పైసలు తీసుకొని నీ చేతిలో పెట్టుకుంటేవి. మరి ఇప్పుడేమో మీరే కట్టరాదు, నేను వచ్చి నాకు ఇస్తానంటున్నావు. అదేమన్నా 15 రూపాయల 1500 అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? దాదా అడుగు తప్పునా, ఏం చేస్తున్నావు? ఆయన ఇంక చీరలు తీసుకుంటున్నావా నీకోసం? అదొకటే తక్కువ నాది, మీకు ఇప్పకుండా నేను తీసుకుంటాను. బాగానే ఉన్నది కథ. వస్తున్నా జరుండుర్రి. ఆగుతందుకు శాత కాదు, మరి తీసుకొని బిల్లు కడతందుకు శాత కాదు. ఈ అవ్వ అమ్మ 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 ఎప్పుడు అమ్మనే ఉండాలి. అంతమంది చుట్టాల ముందు అల్లుడన్న బిల్లు కడితే మాయే. ఈ అవ్వ ఆయన దగ్గర ఒక్క రూపాయి ఉండి పాడు కాదు, పనా పాట. మరి ఈ పెళ్లి పెట్టుకున్న సంది జరా అదో ఇదో ఖర్చులు ఉంటాయనా? సిగ్గానే లేకుండా వచ్చినా ఇన్ని పైసలు అప్పన్నది ఇచ్చుకోడు పోరాడు. ఏమైనా అత్త ఎప్పుడు వస్తుందా, బిల్లు ఎప్పుడు కడుతుందా అని చూస్తాడు. అబ్బో అవ్వ ఏడు దొరికిరా నాయన. ఏది లత మీ అమ్మ ఇంకా వస్తలేదు? ఆమెనేమని అంటే కష్టమబ్బా. కాదు అందరేమో ఈడుంటే ఆమె ఏం చేస్తుంది ఆడ, నాకు అర్థం కాదు. ఏమో బావా, నేను ఫోన్ చేస్తే వస్తున్నా అంటుంది, ఏది ఇంకా వస్తలేదు కదా. ఏమో ఆమెనేమని అంటే కష్టం ఉన్నది. పైసలేమో నీకు ఇస్తానికేమో ఆమెకు ధరిస్తలేదు. ఆమె దగ్గరనే పెట్టుకుని ఆమె చూడు ఎట్లా ఆట ఆడుతున్నదో. పోనీ ఏమని అంటే కష్టం, ఇప్పుడు మన మీదనే కయ్య కయ్య మొత్తుకుంటది. అయ్యో మా పైస మా లెక్క, మా ఇష్టము, నీకెందుకంటా అని అంటది. ఊకో బావా, వస్తదేమో కట్టుకుంటదేమో, ఆగుదాంతి, మనదేం పోయేది ఉంది. అరే గట్ల కాదే. ఈ అవ్వ 10 మంది ఉన్నప్పుడు 10 మందికి నచ్చినట్టు ఉండాలి. ఎంతసేపు అని ఆగుతారు చెప్పు? అగో మీ వదినే ఎంతసేపు అని ఆగుతుంది ఈడనే. ఆ ఇద్దరు వీళ్ళు ఎంటొచ్చిన వాళ్ళు ఆకలి అవుతుందని బయట నిలబడ్డరు. ఇంకా అలా అమ్మ ఏమన్నది, ఆ చిన్నమ్మ, ఏ పోత పోత అందరం తిందాం తీ బిడ్డ, అందరికి ఆకలి అవుతుండొచ్చు అని అన్నది. అగో వాళ్ళు ఎంతసేపు అని ఆగుతారే ఆకలికి? అవును బావా, అది కూడా కరెక్టే. ఆ పైసలు ఏదో నీ దగ్గర ఉంటే అదో ఇదో తినిపించుకొస్తుంటివి కదా బయటికి పోయి ఇంతసేపట్లా. అమ్మో పైసలు నా దగ్గర ఉంటే మీ అమ్మ శంకిన్ లెక్క నా చుట్టే తిరుగుతుండే, నాకు ఇంత టైం ఇస్తుండేనా? సరే సరే అగో వస్తున్నట్టుంది చూడు ఈ అవ్వ. మనం చూస్తే ఎంత కోపం వస్తుంది తెలుసా అని నాకు. పోని పోని బావా, జర పెళ్లి ఎక్కడదక్కడ అయ్యేదాకా ఓపిక పట్టు, నువ్వు అట్లా సీరియస్ కాకు. ఆమె ముందేసుంటే దొరకనే కదా, ఊకో. ఓ అమ్మ ఈడనే ఉన్నారు ఇంకా. ఓ అమ్మ నేను వచ్చేదాకా పని కాలేనట్టుంది కదా, నా కోసం ఎదురు చూస్తుర్రా? నాకు తెలుసు నేను లేని మీకు ఏ పని కాదని. ఏం పని అయింది వదినమ్మా? ఆడ బిల్లు కట్టేది ఉన్నది. బిల్లు మేమే కట్టేది ఉంటే ఎప్పుడో కడుతుంటే ఇంతసేపు ఆగుతుంటినా? ఇక బిల్లు కట్టే బాధ్యత నీదే అని నీకోసం ఆగినము. నువ్వు లేకుంటే ఏమైపోతుందాడా? అమ్మా లేటు చెయ్యకే, మీ ముచ్చట్లు బయట పెట్టుకుందరు కానీ నాడు దా కడుదురా. అయ్యో జరుండరాదు బిడ్డ, ఆ బిల్లు కొట్టే టైమే ఆగిండు. ఆయనకు లేని బాధ నీకేమైతుందో జరాగు. అవుగాని లెంటొచ్చిన ఇద్దరు ఎటు పోయిర్రా ఏంది ఇంటికి? ఏం పోలేదే, వాళ్ళకు ఆకలి అవుతుందంట, కళ్ళలో తిరిగినట్టు అవుతుందంట, బయట నిలబడ్డరు. ఏమైనా తిందామంటే పోత పోత అందరం కలిసి తిందామని చెప్పినాం. జరుండు, నువ్వు వచ్చినావు కదా, ఇక పోతప్పుడు తినిపోదాం పర్రి. అయ్యో ఇంటికాడ తిని రాలేదు వాళ్ళు, అట్లా ఎట్లా ఆకలి అవుతుంది? బయటకు వచ్చినప్పుడు మస్తు పైసలు అయితే ఎవరు పెట్టుకుంటారనే తెలివి లేదా? లేకుంటే ఆలంతలాలను పోయి తినరామని పొర్రి. అందరికంటే ఊకైతుందా? ఏదో ఇద్దరు కంటే నేను పెట్టుకుంటా గాని అందరికి పెట్టుకోవాలంటే నా నుంచి ఏడైతుంది? ఇంటికాడ బుక్కెడు బువ్వ తినరాకనంటే ఏందమ్మా ఇలా కథలు బాగున్నాయి. అత్తమ్మ నువ్వు అసొంటి మాటలు మాట్లాడకు. ఇంకా ఇద్దరికి పెట్టనీక నేను నీకు ఎక్కువైతుందా? నీ అవ్వ పైసలు మొత్తము ఇక నీ ఖర్చు పెట్టినంటే చాలా కష్టం ఉందిపా. అయ్యో నావైతేంది, నా కొడుకు అయితేంది, నా వేరు నా కొడుకు వేరా, మా ఇద్దరు ఒకటే అన్నట్టు. మీ పైసలు పెడితే గసంటి మాటలు మాట్లాడుర్రి. వదినమ్మా జరైనాక మాట్లాడదు అని అగో బిల్లింగ్ కౌంటరోడు మననే చూస్తున్నాడు. దాదా దెబ్బ పైసలు ఇద్దరా వదినమ్మా, పోదాము, నాకు ఇక్కడ అవుతుంది. ఆగో నువ్వు కూడా బువ్వ తిని రాలేదా? వస్తొస్తుంత బుక్కడు కడుపులేస్తే కాదా? నీ అమ్మ బయటకు పోతప్పుడు గట్లనే తిని రావాలి. ఎందుకంటే ఆడ పట్నంలా మస్తు పీరం ఉంటాయి, ఎవరు తినిపిస్తారనుకున్నారు? నువ్వేం తినిపియకు వదినమ్మా, మేము ఇంటికి పోయినాకనే వండుకొని తింటాం గాని బిల్లు అయితే కట్టు. ఓ గట్లనా? ఓ అన్న చెప్పు, ఎంత అయింది డిస్కౌంట్ బిస్కౌంట్ పోంగా?
మీరు తీసుకోవడమే మంచి పట్టు చీర తీసుకురమ్మా, 15,000 చీర కదా. ఇంకా శ్రావణం ఆఫర్లు పోవంగా, ఇక మాకు మా తరపు నుంచి డిస్కౌంట్లు పోవంగా మొత్తం 14,499కి వచ్చిందమ్మా. ఏంటి ఆ ఆఫర్ తీసేయంగా డిస్కౌంట్ తీసేయంగా అన్ని తీసేయంగా 500 ఒక్క రూపాయి తగ్గించినావు. ఈ కథ గమ్మతున్నది. అంత లేవు నా దగ్గర. 9,999 రూపాయలకి ఇయ్యి. అమ్మ మేడం, అంత తక్కువకు రాదు మేడం. మీరు ఫ్యాన్సీ చీర తీసుకుర్రా లేకపోతే నార్మల్ పట్టు చీర తీసుకుర్రా? మంచి మెత్తడి పట్టు తీసుకుర్రు ఏందమ్మా, క్వాలిటీకే తేడా ఉంటది. వద్దొద్దు, కావాలంటే తక్కువ రేట్లు ఉన్నాయి అవి తీసుకోపోండి, అంత తక్కువ అయితే రాదమ్మా. ముందే మేము ఆఫర్లో పెట్టినాం, ఆఫర్ తగ్గట్టు ఇయ్యాలి గాని ఏంది మీరు అట్లా మాట్లాడుతుర్రు? అయ్యో, అంతమందికి ఒక తీరే చెప్తారా అన్న? కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. జరా ముఖాలు చూడాలి. అవ్వ అందరికి ఒకటే రేటు చెప్తే ఎట్లా కడతారయ్యా పేదోళ్ళు? తక్కువ తీసుకో. మేము అప్పుడప్పుడు వచ్చేటోళ్ళమే, మా ముఖాలు చూస్తే తెలుస్తలేదా నీకు? ఈ షాపు పెట్టే 6-7 నెలలు అవుతుందమ్మా దిల్సుఖ్ నగర్ లా. ఇక నువ్వెప్పుడు వచ్చినావు చెప్పు, నేనైతే ఎప్పుడు చూడలేదు. అయ్యో, 6 నెలలు అవుతున్నా. అదైతే గీ షాపు కాదు, మాంగళ్యము ఇంకా వేరే దగ్గర ఉండే కదా ఇక గాడ. అవునా? ఇక అన్ని మా షాపులలో గిదే ఆఫర్ ఉంటదమ్మా, ఒకటే రేటు ఫిక్స్ ఉంటది. అరే అమ్మా, ఎందుకే లొల్లి పంచాదులు? ఇంకెంతసేపు అని చెప్పింది కదా, ఒకటే ఉంటది. మళ్ళా చేంజ్ చేసుడు తగ్గించుడు అట్లా ఏం నడవదే. బేరమాడు నడవదే. ఈడ డబ్బు నీకు ఇయ్యగో. అందరు మనల్ని చూస్తున్నారు, నువ్వు మాట్లాడే మాటలకు. అరే జరుండు లతమ్మ, నా కోపం తెప్పియకు. అవ్వ రూపాయి ఒక దగ్గర వేసి ఎంత అది చేస్తున్నావు నాకెరక. నీకేందిరో కట్టమంటావు, ఎన్నంటే అన్ని కట్టమంటావు. నీకేంది? మీరు తెచ్చేటోళ్ళా కట్టేటోళ్ళా? అమ్మా నేను చెప్తున్నా, నువ్వు 10 నిమిషాలు నిలవాడు, 20 నిమిషాలు నిలవాడు, గంట నిలవాడు, రేట్ అయితే ఫిక్స్, తగ్గించేది లేదు. మీ ఇష్టం ఉంటే తీసుకోండి, లేకుంటే లేదు. ఏందమ్మా, అందరికి ఒకటేలాగా చెప్తాం మేము, ఒకరికి ఒకలాగా చెప్పే అంత షాప్ మాది కాదు. ఓయమ్మో, మా వాళ్ళకంటే అద్మానం ఉందేమేందన్నా నువ్వు. అబ్బా, రేటు ఫిక్స్ చేసామంటే మచ్చం దిగుతలేవు. సరే తీ, కడతా జరుండు. అబ్బా, పైసలేమో షానున్నాయి. ఇప్పుడు ఇంతమందిలా ఏడనేంచాలే ఏం కథ? అందరు నన్నే చూస్తురు. జరుండ్రి, టైం పడుతుంది పైసలేంచనిక. అరే అమ్మ, నీకు 35,000 ఏమో ఇచ్చిండే. ఆ 35,000 15,000 తీసియరాదే. గాదానికి లెక్క తెలియదు, చాలా టైం పడుతుంది అని అంటున్నావు. దబదబియ్యి. అందరికంటే మొదలు నా బిడ్డ కాగుతలేదు, నా అల్లుని కాగుతలేనట్టుంది. నా మీద ఆగో ఎట్లా కూసురు చూడు శంకిన్ లెక్క. ఇక వాటి అన్న, ఇక వాటి తీసుకో. ఇక వాటి. అదేంటి మేడం, 14,000 చేతులు పెడతారు? 14,499 రూపాయలు అని చెప్పిన, మీకు అర్థమైతలేదా? అగో, గా 499 రూపాయలు లేవన్నా. గవి ఇట్లా తక్కువ తీసుకోవా? ఓ అమ్మో, బలున్నదయ్యో. నేను చెప్పిన కదమ్మా, అందరికి ఒకటే తీరని చెప్పిన, ఒకరికి ఒకలాగా తీసుకోమమ్మా మేము. సరే ఇక వాటు. థ్యాంక్ యూ మేడం. అగో, కవర్ మీద కూడా ఈ షాప్ పేరే పెట్టుకున్నారు. అమ్మో, బాగా బలిసినోళ్ళే ఉన్నట్టు ఈ షాపింగ్ మాల్ వాళ్ళు. మరి 400-500 తక్కువ తీసుకోరా? అవ్వ బాలున్నారు. నడువురి దెబ్బన పోదాం పర్రి, ఇంకేం పని? అరే ఆడ వాళ్ళకి ఆకలి అవుతుందంటమ్మా, నడువురి, మనం కూడా ఎప్పుడో పొద్దున తినొచ్చినాము, ఏదో ఒకటి తిందాం పర్రి. బయటికైతే మరి మొదలు. బయటికి పెద్ద హోటల్లో తీసుకుపోతారా ఏంది? ఓ అమ్మోగా, బిర్యానీలకు బిల్లు కట్టాలంటే నా నుంచి ఏడైతుంది? నేను దాచిపెట్టుకున్న పైసలన్నీ వీటికి అయితే ఖర్చు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఇంకా బయట పానీపూర బోనిపూర ఉంటది కదా, గప్చుప్లు తింటే జర బిల్లు తక్కువ అవుతుంది. నా అల్లుని మీదనే బిల్లు వేసి బయటికి పోతా నేను. గట్లయితే తెలిసి వస్తుంది, బయటకు పోయినప్పుడు ఇజ్జత్ ఏంది, విలువ ఏంది, పైసలు లేకుంటే అని తెలిసి వస్తుంది ఆయనకు. ఏది లత, మీ అమ్మ మన వెనకాలనే వస్తున్నట్టు చేసింది, ఏం చేస్తుంది ఏం కథ? ఏడు నుసులుతానే నుసులుతుంది ఈ అవ్వ. వస్తుందేమో తీ బాబా, వస్తున్నట్టుందాగు. ఏం తిందాము? బిర్యానీ తిందామా, లేకుంటే గప్చుప్లు పానీపూర్లు తిందామా? బిర్యానీ తింటే బాగానే ఉంటది, ఎందుకంటే చుట్టాలను ఫస్ట్ టైం ఎంట పెట్టుకుని బయటకు వచ్చినాం కదా. ఇక మీ అన్న బిర్యానీ తినొద్దా అని అంటాడు, మరి ఎట్లా? ఇక మీ అమ్మ అయితే పైసకు గజ వణుకుతుంది, మరి ఇక పానీపూరి తిందాం. అవును బాబా, నువ్వు అన్నది కూడా కరెక్టేను. నీ దగ్గర ఏం పైసలు లేవు కదా, మరి ఎందుకు ఏ మొద్దులేక పానీపూరి తిందాం. గా బిల్లు అయితే కడతది కానీ బిర్యానీకి వేరే అయితే ఆమె కట్టదు. అవునవును, అందుకే అగో ఆడ ఉన్నది కదా పానీపూరి, అగో ఆటగాక వాళ్ళు ఆడనే వెయిట్ చేస్తుర్రు. నడు తిందాం పా. జరుండు, మా అమ్మ వచ్చేదాకా ఆగుకుంటే నేను వచ్చేదాకా ఆగంది నేను ఎందుకు కడతానంటది. జరుండరా, అదా వచ్చినాకనే పోదాం.
యవ్వ పైసలు లేక కథ చూడు ఎట్లున్నదో ప్రతిదానికి మీ అమ్మకేసేసి అప్పుడు ఉన్నది. జరుండు జరుండు ఈ నెల 2 నెలల నాకు జాబ్ వస్తుంది అప్పుడు సుక్కలు చూపిస్తా మీ అమ్మకి ఏమనుకుంటుందో. ఈ అవ్వ మీ అన్న చేతిలో పైసలు నా చేతిలో పెడతా అంటే వద్దు వద్దు అని తీసుకున్నదా, ఇప్పుడు చూడు ఎట్లా కథలు పడుతున్నది. ఆగు, వచ్చింది వచ్చింది నడు. ఇంకా ఈడనే ఉన్నారా? పోయి ఏమన్నా తినరాకపోయిర్రా? నాకేం ఆకలి అయితే లేదు. ఎందుకు ఆకలి అయితే లేదే? పొద్దున్న ఎప్పుడో తిన్నాం మనం ఇంటికాడ, ఇప్పటిదాకా ఆకలి అయితే లేదా నీకు? నువ్వు రాంది నేను ఎట్లా తింటాం గాని. దాదా నాడు అవ్వడ గప్ చూపులో కట్లీసో ఏదో ఒకటి తిందాం దా. నా దగ్గర పైసలు లేవు బుజ్జి, మీరే తినిపోర్రి. నా దగ్గర లేవు, అందుకే నేను ఇంతసేపు లోపలనే ఉన్నా. నా దగ్గర పైసలు ఉంటే నేను పెట్టేదాన్ని అయితే బయటికి డబ్బులు రాకపోతుండినా. అరే అమ్మ, మా దగ్గర ₹1 సిల్లి గవ్వ లేకుట్టొచ్చినాము. ఈ అవ్వ గా 100 150 గట్ల భయపడతావేందే? దానాడు. గా 100 150 కదా, మరి మీ దగ్గర లేవా? ఏమైనా నాకే కాసుకొని కూర్చుంటారు. వస్తప్పుడు కార్ల పెట్రోల్ పోపించిన ఆగా డీజిల్కో బోజిల్కో ఎంతైనా పైసలు ఊగనైనా ఊగనే వచ్చిన మా ఈడి దాకా. ప్రతి దానికి అమ్మకేసి చెప్పాలంటే ఏమనిపించదా బిడ్డ మీకు? అరే అమ్మ, ఇంతమంది ముందు ఈ సిటీ లాగిట్ల లొల్లి పెట్టకే. నాడు ఈ అవ ఏడ ఇజ్జత్ తీసే శాతలే ఉంటాయి. నేనేమి ఇజ్జత్ తీస్తున్నారా? రూపాయి రూపాయి ఎంత కష్టపడుతూ వస్తుందో నాకెరక, నా కొడుకు కెరక, మీకేమెరక? అవ్వ మీ అమ్మ బిల్డప్ చూస్తుంటే నాకు కింద నుంచి మీ దాకా మండుతుంది. ఏందో ఏం కథను, మీ అన్నగాక కష్టపడుతుండు, మీ అన్నగాక సంపాదిస్తుండు. రేపు రేపు నేను సంపాదిస్తే ఎట్టుంటుందో ఆట ఆడిపిస్తాగు మీ వాళ్ళను. ఇదే మాట సంపాదించేటప్పుడు సంపాదించినాక మాట్లాడాలి నాయన, ఉత్తగానే కాదు. ఇగో ఇదే అయితే మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాం. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ వీడియోస్ తప్పకుండా మీకోసం కొంచెం లేట్ అయినా, కొంచెం అర్ధగంట అటు ఇటు అయినా సరే డైలీ వీడియో పెడుతున్నాం కాబట్టి ఎంత కష్టమైన ఇష్టంగా చేస్తున్నాం దోస్తులు. మా బాధను అర్థం చేసుకొని, మా కష్టాన్ని అర్థం చేసుకొని మీరు మా కష్టానికి ఇచ్చేది ఏంటంటే చిన్న లైక్ మాత్రమే దోస్తులు. చిన్న లైక్ తోనే మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఈ మధ్య ప్రతి వీడియో కూడా లైకులు హై పాయింట్స్ చాలా బాగా వస్తున్నాయి దోస్తులు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కామెంట్లు కూడా బరాబర్ పెడుతుర్రు. మన సబ్స్క్రైబర్లు కామెంట్లు చేస్తే మాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది దోస్తులు. రిప్లై ఇవ్వడానికి కొంతమందికి ఇవ్వనికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు దోస్తులు. అంటే యూట్యూబ్ అనేది ఆప్షన్ కట్ చేస్తుంది. అది ఎర్రర్ అక్కర్డ్ అని వస్తుంది దోస్తులు. జర బాధను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. అట్లాంటివి చాలా వరకు వస్తున్నాయి. వీలైనంత వరకు మేము కామెంట్లకు రిప్లై అయ్యనికనే రెడీగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఫీల్ కావద్దు. మా మా కష్టాన్ని తీసుకోవాలి. మీరు చిన్న లైకుల ద్వారా మీ ప్రేమను మాపై చూపించాలని కోరుకుంటున్నాము. సరే దోస్తులు, ఉంటాం. మరొక మంచి కంటెంట్ వీడియోతో మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటికి చూస్తున్నాను నేను స్వీట్ భాష. బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.